రాష్ట్రంలో ఏదైతే కరెంటు పేరుతోటి ఛార్జీలు పెంచి సామాన్య కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, దానికి సంఘీభావంగా ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా పాల్గొంటున్న ఈ సందర్భంలో సోదరులారా గమనించండి. ఆ రోజు 2004 కంటే ముందు ఏదైతే తెలుగుదేశం చీకటి పాలనలో కరెంటు ఛార్జీలు పెంచితే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా నిరాహార దీక్ష చేసి ఆ తెలుగుదేశం అంతమందించడానికి కరెంటు తీగల్ని ఉరితాళ్ళుగా చేసి ఆ రోజు చేసిన తీరు మనం ఎంత గమనించాం. ఈరోజు అదే తీరుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ మళ్ళీ కూడా కరెంటు ఛార్జీలు పెంచి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీని తుంగలదొక్కి ఆయన రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు ఆయన ఆశయాలకు తూట్లు పడుస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలే కాకుండా అనేక ఛార్జీలు పెంచి ఏ గంటకే ఛార్జీ పెంచుతున్నారో దిక్కుదేలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ కరెంటు ఛార్జీలతోటి ఈరోజు దీక్షతోటి రేపు రాబోయే రోజుల్లో ఇదే కరెంటు తీగలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతున్నాయని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడకుండా రోడ్డు మీదేమో మసలు కన్నీరు కారుస్తూ లోపాయికారిగా అసెంబ్లీలో కాంగ్రెస్ కుమ్మక్కై ఈరోజు ప్రవర్తిస్తున్న తీరును కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీకటి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా దానికి లోపాయికారిగా ఒత్తాసు పలుకుతున్న తెలుగుదేశాన్ని కూకటి వేళ్లతో నామరూపాలు లేకుండా చేసే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఆ దిశగా విజయమ్మ గారికి ఒకటే మాట ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను కూడగట్టుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని నిర్మిస్తామని మాట ఇస్తూ ఈ సందర్భంగా ఇప్పటికైనా వస్తున్న ప్రజాగ్రహాన్ని గ్రహించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ కరెంటు తాళ్ళ మీకు ఉరితాళ్ళై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ